మలాయ్ కోఫ్తా చేసుకోవడానికి మనకి ఫస్ట్ ఉడకబెట్టిన ఆలుగడ్డలు కావాలి, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, గ్రేట్ చేసుకున్న పన్నీర్, కొత్తిమీర, ఇంకా కొంచెం మైదా పిండి కావాలి. మైదా పిండి తెచ్చుకుందాం. ఫస్ట్ ఒక బౌల్లో ఉడకబెట్టుకున్న బంగాళాదుంపని చక్కగా మ్యాష్ చేసుకోవాలి. ఉండలు లేకుండా చక్కగా మ్యాష్ చేసుకోవాలి. ఇలా మ్యాష్ చేసుకున్న పొటాటోలో కొంచెం పచ్చిమిర్చి అలాగే కొంచెం కొత్తిమీర, సన్నగా గ్రేట్ చేసుకున్న పన్నీర్, ఈ మిశ్రమానికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. అన్నీ ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత గరం మసాలా వేసుకోవాలి. ఇప్పుడు మనం ఇందులో గరం మసాలా తెచ్చుకుందాం. కొంచెం గరం మసాలా, ఇవన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత మనం కోఫ్తాలు షేప్ చేసుకోవడానికి సరిపడా పిండి మటుకే వేసుకోవాలి. ఎక్కువగా పిండి వేసుకోకూడదు, కొంచెం. ఇంత పిండి సరిపోతుంది. మైదా పిండి వేసుకొని ఒక్కసారి కలుపుకున్న తర్వాత కోఫ్తాలు మనం ఏ షేప్లో అయినా చేసుకోవచ్చు. రౌండ్గా చేసుకోవచ్చు, ఓవెల్గా చేసుకోవచ్చు, ఇలా ఫ్లాట్గా అయినా చేసుకోవచ్చు. అది మన ఇష్టం. నాకు కొంచెం ఎప్పుడైనా సరే కోఫ్తా అనగానే కొంచెం ఇలా గుడ్డు షేప్లో, ఆ ఓవెల్ షేప్లో చేసుకుంటే ఇష్టం. అలాగే చేసుకుందాం. మనకి పచ్చిమిర్చి, కొత్తిమీర మళ్ళీ అవసరం పడుతుంది. ఇవి ఇక్కడ పక్కన పెట్టేసుకుందాం. మైదా తీసేసి నేను కోఫ్తాలు షేప్ చేసుకునే లోపల పక్కన గ్రేవీ కర్రీకి కావాల్సిన ప్యాన్ కూడా పెట్టేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులో మనం నూనె వేసుకోవాలి. నూనె వేసుకున్న తర్వాత ఇందులో ఒక బిర్యానీ ఆకు వేసుకోవాలి. ఒక బిర్యానీ ఆకు, సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు, కొంచెం ఉప్పు, ఒక్కసారి కలుపుకొని మూత పెట్టేస్తే ఉల్లిపాయలు వేగుతూ ఉంటాయి. ఈలోపు మనం కోఫ్తాలను చేసేసుకుందాం. ఒక ప్లేట్ తీసుకొని బౌల్ పక్కన పెట్టుకుందాం. అలాగే ఒక బౌల్లో కొంచెం వాటర్ కావాలి. ఫస్ట్ చేతికి కొంచెం నీళ్ళు అద్దుకొని కొంచెం కొంచెం ముద్ద తీసుకొని మీకు ఇష్టం వచ్చిన షేప్లో చేసుకోండి. కానీ కోఫ్తాలు అంటే జనరల్గా ఇదే షేప్లో చేస్తారు. మరీ పెద్దగా చేయకూడదు, కొంచెం ఆయిల్లో వేసాక పొంగుతాయి కాబట్టి మీడియం సైజులో చేసుకుంటే సరిపోతుంది. ఇలా అన్నీ షేప్ చేసుకోవాలి. ఇలా అన్నీ షేప్ చేసుకున్న తర్వాత మైదా పిండి తీసుకొని పైనుండి కోఫ్తాల పైన లైట్గా ఇలా చల్లుకోవాలి.
చాలామంది కోఫ్తాలు గట్టి గట్టిగా వస్తాయండి. షేప్ కరెక్ట్గా రావాలని చెప్పి ఎక్కువ పిండి వేసేస్తారు. పిండి ఎక్కువగా వేయకూడదు. తడుపుకునేటప్పుడు అన్నీ కలుపుకునేటప్పుడు కొంచెమే పిండి వేసుకోవాలి. అండ్ పైనుండి లాస్ట్కి ఇలా కొంచెం పిండితో కోట్ చేసుకోవాలి. ఒక్కసారి ఉల్లిపాయల్ని కలుపుదాం మనం. కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి. పసుపు వేసుకొని కొంచెం ఒక్కసారి కలుపుకున్న తర్వాత ఇందులో కొంచెం వాటర్ వేద్దాం. ఇందులో కొంచెం ధనియాల పొడి. నూనె చాలా వేడిగా అయిపోయింది. ఒకసారి స్టవ్ ఆఫ్ చేసుకుందాం. అలాగే జీలకర్ర పొడి, ఒక్కసారి జీలకర్ర పొడి కూడా వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని కారం. కొంచెం స్పైసీగా అడిగారు కదా మీరు సాత్విక, ఇంకా కొంచెం వేద్దాం. అలాగే ఇందులో గరం మసాలా వేసుకోవాలి. కొంచెం గరం మసాలా. ఒకసారి బాగా కలుపుకొని ఇందులో జీడిపప్పు పేస్ట్. ఇంకా మనకి నీళ్లు పడతాయి. జీడిపప్పు పేస్ట్ సరిపడా నీళ్లు పోసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసుకొని చిన్న మంట పెట్టుకొని ఉడికించుకోవాలి. అలాగే ఇందాక కోఫ్తాలు చేసుకొని పైనుండి మైదా పిండి వేసుకున్నాం కదా, పిండి అంతా కోఫ్తాలకి బాగా పట్టించుకోవాలి. అయితే నూనె మటుకి చాలా వేడిగా ఉండకూడదు. కోఫ్తాలు పైన మాడిపోయి లోపల పచ్చి పచ్చిగా ఉంటాయి కాబట్టి కొంచెం తక్కువ వేడిగానే ఉండాలి. సో ఇందాక మనం స్టవ్ ఆఫ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు కోఫ్తాలు నూనెలో వేసుకుందాం. మంచి కలర్ వచ్చే వరకు కోఫ్తాల్ని ఫ్రై చేసుకోవాలి. ఇంకా నూనె వేడిగానే ఉంది. కొంచెం చల్లగా అయిన తర్వాత అప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకుందాం. కోఫ్తాలు ఫ్రై అయిపోయాయి చక్కగా. ఇప్పుడు గ్రేవీ ఉంది కదా, ఆ గ్రేవీలో మనం కోఫ్తాలని డైరెక్ట్గా వేసేసుకోవాలి. మిగతా కోఫ్తాలని కూడా నూనెలో ఫ్రై చేసేసుకుందాం. కోఫ్తాలు కొంచెం కలర్ రాగానే తీసేయాలండి. మరి ఎక్కువగా కుక్ చేసుకోకూడదు, గట్టిగా అయిపోతాయి. కొంచెం ఇందులో ఫ్రై అయిన తర్వాత మనం అందులో వేసుకుని అన్నీ కుక్ చేసుకున్నవే కదా, బంగాళదుంప, పన్నీర్ అన్నీ మళ్ళీ ఎక్కువగా డీప్ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. కొంచెం కుక్ అయిన తర్వాత తీసి కోఫ్తా కర్రీలో వేసేసుకుంటే సరిపోతుంది. రెండోసారి ఫ్రై చేసుకున్న కోఫ్తాలు కూడా ఫ్రై అయిపోయాయి. కర్రీలో వేసేసుకుందాం. ఫ్రెష్ క్రీమ్ తీసుకొని పైనుండి వేసుకోవాలి. స్పూన్తో కలిపితే కోఫ్తాలు అన్నీ విరిగిపోతాయి. చాలా చాలా సాఫ్ట్గా ఉంటాయి సాత్విక గారు. అందుకే ఇలా మెల్లిగా కలుపుకోవాలి. కలుపుకొని ఒక 2 నిమిషాలు మనం మూత పెట్టేద్దాం.
ఇప్పుడు కిచెన్ అంతా క్లీన్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి కోఫ్తాని తీసుకుందాం. గ్రేవీ వేసుకొని సాత్విక గారు, మీరు మ్యాగీ నుండి మటన్ కర్రీ వరకు చాలా బాగా వండుతున్నానని చెప్పారు, కానీ ఏ కర్రీ బాగా వండుతారో నాకు లెటర్లో చెప్పలేదు. మీరు ఏ కర్రీ బాగా వండుతారు, నేను చూపించిన మలాయ్ కోఫ్తా ఎలా వచ్చిందో తప్పకుండా నాకు మళ్ళీ మెయిల్ చేయండి. మళ్ళీ పైనుండి కొంచెం క్రీమ్తో గార్నిష్ చేసుకుందాం. పైనుండి కొంచెం కొత్తిమీర. సాత్విక గారు, మీ తమ్ముడి కోసం మీరు అడిగిన రెసిపీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు రెసిపీ కూడా మీకు తెలిసిపోయింది కదా, తప్పకుండా తమ్ముడికి చేసి పెట్టి శబాష్ అనిపించుకోండి. మరొకసారి చిన్న రీక్యాప్ కూడా చూసేయండి. మలాయ్ కోఫ్తా తయారీ విధానం. ముందుగా ఒక బౌల్లో ఉడికించిన బంగాళాదుంప వేసి బాగా మ్యాష్ చేసుకోవాలి. తర్వాత అందులో పచ్చిమిర్చి, కొత్తిమీర, సన్నగా గ్రేట్ చేసుకున్న పన్నీర్, సరిపడా ఉప్పు, గరం మసాలా, మైదా పిండి వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత చేతికి కొంచెం నీళ్ళద్దుకొని కోఫ్తాలు చేసుకోవాలి. తర్వాత మైదా పిండి పైనుండి చల్లుకొని కోఫ్తాకి లైట్ కోట్ చేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. తర్వాత పాన్ లో నూనె వేడి చేసుకొని అందులో బిర్యానీ ఆకు, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, సరిపడా ఉప్పు వేసి కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. కొంచెం బ్రౌన్ గా అయిన ఉల్లిపాయల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, సరిపడా నీళ్లు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కారం, గరం మసాలా, జీడిపప్పు పేస్ట్ వేసి కలుపుకొని మూత పెట్టి ఉడికించుకుంటూ ముందుగా ఫ్రై చేసుకున్న కోఫ్తాలు వేసుకొని కలుపుకోవాలి. తరువాత పైనుండి ఫ్రెష్ క్రీమ్ వేసి కలుపుకొని పైనుండి ఫ్రెష్ క్రీమ్ తో గార్నిష్ చేసుకుంటే మలాయ్ కోఫ్తా రెడీ.